ఫ్రెండ్స్ ఈక్విడియస్ సమర్పించి మార్కెట్ సెట్ వీకెండ్స్ కి స్వాగతం. ఇక మనకి ట్యూస్డే ఏదైతే జూన్ 4th ఉందో ది డేగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ కంప్లీట్లీ అనౌన్స్ అయిపోతాయి మేబీ బై ఎండ్ ఆఫ్ ద డే. అండ్ వర్డిక్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి, బీజేపీ ఎంత సపోర్ట్ తోటి వస్తుంది ఆర్ ఎన్ని మెజారిటీ సీట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా. బట్ ఈ మధ్యలో మనకి 2 ఈవెంట్స్ ఉన్నాయి. వన్ సాటర్డే అంటే రేపు ఏదైతే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఉందో 57 పార్లమెంట్ సీట్స్ కి, అండ్ రేపు ఈవినింగ్ కదా ఎగ్జిట్ పోల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి మండే రోజు వితౌట్ కౌంటింగ్ ఒక డే ట్రేడ్ అవుతుంది, ఎగ్జిట్ పోల్స్ బేసిస్ లోనే ఆ రోజు ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ మార్కెట్స్ వొలటాలిటీ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ ఎగ్జిట్ పోల్స్. ఒక 300-350 పాయింట్స్ గ్యాప్ అప్ ఆర్ మేబీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ట్రెండ్ మనకు చూస్తుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే అన్ఫోల్డ్ అవుతుందో ఈవెంట్ అది ఫ్యాక్టర్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ బీజేపీకి లాస్ట్ ఎలక్షన్ మ్యాండేట్ లో ఏ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయో మేబీ అరౌండ్ దట్ 300 ఆ రేంజ్, అది టోటలీ మార్కెట్ ఫ్యాక్టర్ చేసిన ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక న్యూ హై హిట్ అయిన నిఫ్టీ ఈ వారం మనకు ఒక ఎంగల్ఫింగ్ బార్ రావటం చూసి. సో జనరల్ ఏమవుతుందంటే లాస్ట్ వీక్ మనకి హై 23,026 అండ్ ఈ వారం దానిపైన ఒక 80 పాయింట్స్ పెరిగి ఐ థింక్ క్లోజింగ్ వచ్చేసరికి మనకి 22,550 దగ్గర క్లోజ్ అయ్యాం. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక ఎంగల్ఫింగ్ బార్ అండ్ రెడ్ బార్ రావటం చూసి. సో లాస్ట్ 4 వీక్స్ లో ఏదైతే ఈవెంట్స్ అయ్యాయో మనకి 1,200 పాయింట్స్ పెరిగాయో 9 సెషన్స్ లో, అంతే ఫాస్ట్ గా ఈ 4 సెషన్స్ లోనే మనకి అబౌట్ 450-500 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. సో ఈవెంట్ అనేది ఫ్యాక్టర్ అయితే అయిపోయింది. అన్లెస్ దెర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ ఇన్ నెంబర్స్, అంటే ఒక 280 బీజేపీకి వచ్చిందంటే కనుక మార్కెట్ మైట్ కరెక్ట్, అండ్ మేబీ 320 వచ్చిందంటే కనుక మార్కెట్ మైట్ ర్యాలీ. సో ఆ ర్యాలీ కూడా అప్ సైడ్ క్యాప్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన మార్కెట్ ఆర్ ఇంటెలిజెంట్ మనకన్నా కాబట్టి ఫ్యాక్టర్ చేస్తాయి కాబట్టి. సో అప్పర్ కేస్ 23,300 అండ్ ఒకవేళ లోవర్ కేస్ ఇన్ కేస్ బీజేపీ కొంచెం నెంబర్స్ తక్కువ వచ్చిందంటే కనుక ట్రిపుల్ బాటమ్ ఏదైతే ఫామ్ అయిందో మనకి స్వింగ్ లో కూడా అంటాం మనం 21,710. సో దాని కిందకి ట్రేడ్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాజ్ ఆఫ్ నో మనకి చార్ట్ ప్యాటర్న్స్ బట్టి చూస్తే కనుక. ఎనీహౌ మనకి 4th రోజు ఈవెంట్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందని మనం వి షుడ్ డూ. సో ఈ వారంలో మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక వెరీ ఫ్యూ స్టాక్స్ టు నేమ్. ఐ థింక్ అబౌట్ 8-9 స్టాక్స్ గెయిన్ అవుట్ అని చూసాం అవుట్ ఆఫ్ 50. సో ప్రాబ్లీ ఆ నేమ్స్ మనం చూస్తే కనుక దివీస్ ఒక 4.5% పెరగటం చూసాం, ఇండాల్కో 3% పెరగటం చూసాం, అదానీ పోర్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో అండ్ డాక్టర్ రెడ్డి, ఈ 5-7-8 స్టాక్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1% కూడా పెరగటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అండ్ స్టాక్స్ ఆర్ డౌన్. సో టు నేమ్ ఐటీ వాజ్ అ వర్స్ట్ హిట్ యాక్చువల్లీ. సో టీసీఎస్ వాజ్ అ బిగ్గెస్ట్ ఫాల్ అని చెప్పుకోవచ్చు ఈ వారంలో. దాని తర్వాత టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అన్ని కూడా పడుతుంది చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆల్ స్టాక్స్ ఆర్ డౌన్. సో ఎన్టీపీసీ దగ్గర నుంచి కోల్ ఇండియా ఇవన్నీ కూడా వీక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా హై వాల్యూ స్టాక్స్ లైక్ టైటాన్, గ్రాసిమ్ అండ్ అల్ట్రాటెక్ ఇవి కూడా వీక్ అవుట్ అని చూసాం. అండ్ ఫార్మా స్టాక్స్ లో సిప్లా, సన్ ఫార్మా వీక్ అయింది. ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా, నెస్లే, ఇన్ఫాక్ట్ నెస్లే అయితే బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఆన్ డైలీ చార్ట్స్ కూడా వచ్చేయడం చూసాం. సో ప్రాబ్లీ దేర్ వాజ్ అ బిగ్ సెల్ ఆఫ్ ఈ వారం. డెఫినెట్ గా ఇండెక్స్ అంతా పడకపోయినా 500 పాయింట్స్, బట్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ద వే ఎట్లయితే డెంట్ అయ్యాయో వాటిలో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది. సో అది షార్ట్ కవరింగ్ వస్తుందా లేకపోతే స్మార్ట్ మనీ కరెక్టా లేకపోతే ఏది అనేది మనం నెక్స్ట్ వీకే తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈ వారం కూడా ఆల్ టైమ్ హై ఏదైతే 4 వీక్స్ బ్యాక్ ఫామ్ అయిందో 49,974 అది కాంకర్ చేయలేకపోయింది. ఎందుకంటే ఒక డోజీ ఫార్మేషన్ రావటం చూసాం. మనకు ఓపెన్ అవటం 49,100 దగ్గర ఓపెన్ అయ్యి 49,700 దాకా కూడా వెళ్ళటం చూసాం, ప్రిసైస్లీ 668 అండ్ లో 48,300 రావటం చూసాం. ఒక హ్యూజ్ వాలటాలిటీ తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు ప్రతి అన్సర్టన్ అని ఎక్కువ ఉంటుంది. సో అంటే 50,000 క్రాస్ అవుతేనే స్ట్రెంత్ వస్తుంది, లేదంటే 47,000 కిందకి వస్తేనే వీక్నెస్ అనేది వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనకి 47.5 నుంచి ప్రాబ్లీ 50,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయింది. ఇక గెయినర్స్ మనం ఈ వారం చూస్తే కనుక వీకెస్ట్ బ్యాంక్ ఏదైతే ఏయూ బ్యాంక్ ఉందో ఈ వారం ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ రావడం విషయం 4.5% పెరగడం జరిగింది. అండ్ పిఎన్బి ఒక 2% పెరిగింది. అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి, ఇండస్ ఇండి రెండు కూడా కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్ కాబట్టి 1% పెరగడం విషయం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏ స్టాక్స్ అయితే పడుతున్నాయో పెరుగుతున్నాయో ఆ స్టాక్స్ వీక్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్ 2.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా 2%, ఐడిఎఫ్సి, ఫెడరల్, యాక్సిస్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా అరౌండ్ 1.5% కూడా కరెక్ట్ అవుతుంది విషయం. ఇక ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ 3 వీక్స్ కి అయితే బిగ్గెస్ట్ ర్యాలీ మన క్యాపిటల్ గూడ్స్ లో వచ్చిందో
ఈ వారం కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. స్టాక్స్ లైక్ ఏబీపీ అండ్ సిమెంట్స్ కొద్దిగా వీక్ అయ్యాయి, బట్ కమిన్స్ కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. అండ్ అదర్ స్టాక్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఈరోజు లోవర్ లోస్ వీక్లీ చార్ట్స్ లో క్లోజ్ అవుతుంది చూసాం. స్టాక్స్ లైక్ దీపక్ నట్రైట్, ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరిన్ ఈ మూడు కూడా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇంకా ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా ఒక న్యూ లోస్ రావటం చూసాం. అంటే కపుల్ ఆఫ్ వీక్స్ చార్ట్స్ మనం వెళ్ళి చూస్తే కనుక వీక్లీ క్లోజింగ్ బేసిస్ లో ఐసిఐసిఐ జనరల్, ఐసిఐసిఐ ప్రూ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ మూడు కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక హైబీటా నేమ్స్ లైక్ ఇండియా మార్ట్, పిఈఎల్, రామ్కో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది విషయం. ఇక బ్రైట్ స్పాట్స్ ఈ వీక్ మార్కెట్ లో మనకు కనపడే ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్ లో అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ అశోక్ లేలాండ్ గా చెప్పుకోవచ్చు. సో స్టాక్ ఆల్ టైమ్ హై ఏదైతే 202, 203 హిట్ అయిందో 3 వీక్స్ బ్యాక్, దాని పైన డిసైసివ్లీ క్లోజ్ అవుతుంది చూసాం. అదేవిధంగా కోర్మండల్, మదర్సన్ సుమి అండ్ గ్లెన్మార్క్ ఈ 4-5 స్టాక్స్ కూడా ఒక మంచి అప్ మూవ్ అవుతుంది విషయం. ఇక మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ లో టోరెంట్ ఫార్మా, పేటిఎం, కోర్స్ న్యూస్ బేస్డ్ స్టాక్ అది, జూబ్లియంట్ ఫుడ్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ ఎన్హెచ్పిసి, ఆర్బిఎన్ఎల్ ఈ స్టాక్స్. ఇన్ఫాక్ట్ బీడిఎల్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ హై పైన క్లోజ్ అవుతుంది విషయం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా ఒక మంచి అప్ మూవ్ అవుతుంది విషయం. ఇక స్టాక్స్ లైక్ సేల్ కానీ, కేపీఐటీ కానీ, ప్యాక్ట్ కానీ, డెలివరీ కానీ, టాటా గ్రూప్ స్టాక్స్ లైక్ టాటా కెమికల్ అండ్ టాటా లెక్సీ ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బ్రీచ్ అయ్యి కిందకి రావడం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఒక ఐ థింక్ ప్రాబ్లీ మేబీ ఒక కాషన్ సెల్ ఆఫ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ ఆర్ వీక్. సో స్టాక్స్ లైక్ ఐఆర్సిటిసి, ఆయిల్ ఇండియా, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఐఓసి, కాంకర్, ఎల్ఐసి, బిఈఎల్ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే కనుక ఒక రెడ్ బార్స్ లో క్లోజ్ అవుతుంది. ఇక అదానీ గ్రూప్స్ మనందరికి తెలిసిందే, మోడీ వస్తున్నారు అంటే అదానీ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని. ఎవరైనా ఎక్స్ట్రీమ్ డే కూడా ఇన్ఫాక్ట్ అదానీ పవర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్నప్పటికీ ఈ వారం కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 10% దాకా పెరగట్టుంది. ఒక న్యూ హై హిట్ అయింది. అఫ్ కోర్స్ హైయర్ లెవెల్స్ లో కొద్ది సెల్లింగ్ వచ్చేసరికి కొంత లోవర్ లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో వాల్యూమ్స్ కూడా చాలా హ్యూజ్ గా అయ్యాయని చెప్పొచ్చు ఈ స్టాక్ లో. ఎందుకంటే దీనికి వీక్లీ యావరేజ్ వాల్యూమ్ మనకి 1 crore, 1.5 crore అయ్యేది. లాస్ట్ 3 వీక్స్ గా 580 నుంచి ఆల్మోస్ట్ 797 వరకు చూస్తే కనుక ఈ వారం హైయెస్ట్ వాల్యూమ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5.76 crores అయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ కూడా అరౌండ్ 2.5 to 3 crores కూడా అవుతుంది విషయం కపుల్ ఆఫ్ వీక్స్ గా. అండ్ అదర్ స్టాక్స్ లైక్ ఆస్ట్రా కానీ, ఫిన్ కేబుల్ కానీ, గ్రాండ్వెల్ కానీ, ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ బేస్డ్ 2 కంపెనీస్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ హెరిటేజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారో మల్టీ వీక్స్ హైస్ అబోవ్ కూడా క్లోజ్ అవుతుంది. సో వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న డిమార్ట్ లో ఈరోజు ఈ వారం ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. అదేవిధంగా గ్రీవ్స్ కాటన్ కానీ, కిమ్స్ కానీ, మహారాష్ట్ర సీమ్లెస్ కానీ, టికాల్ కానీ ఇవన్నీ కూడా కపుల్ ఆఫ్ వీక్స్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద క్లోజ్ అవుతుంది. అండ్ మన వీడియోస్ లో డిస్కస్ చేసే స్టాక్స్ దే ఆర్ నాట్ రికమెండేషన్స్ యాక్చువల్లీ, అది గమనించాలి అందరూ కూడా. స్టాక్ ఐడియాస్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో అది బేస్డ్ ఆన్ హైలైటింగ్ ద ప్యాటర్న్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రిస్క్ టు రివార్డ్ రేషియోస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనం స్టాక్ లాసెస్ అండ్ టార్గెట్ ప్రైసెస్ కూడా డిస్కస్ చేస్తాం, కానీ దట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నప్పుడు స్టాక్స్ పెరిగాయి అని మాట్లాడుతాం, కానీ పడిన స్టాక్స్ కూడా ఉంటాయి మనకి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో మనం చెప్పిన కాపీ డే ఐ థింక్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది విషయం డౌన్ సైడ్. అదేవిధంగా జొమాటో కూడా డౌన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది విషయం. సో ఇవి ఐ థింక్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఓన్ డిసిషన్ మీద దే షుడ్ ట్రై టు ట్రేడ్. సో మనం ఇచ్చేది ఇక్కడ ఉంది ఐడియాస్ బేస్డ్ ఆన్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ రికమెండేషన్స్ కాదు ఇవి. ఐ థింక్ వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే కనుక స్టాప్ లాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతాం ప్రాఫిట్స్ చేయడానికి, బట్ లాస్ వచ్చినప్పుడు మన మైండ్ ఇట్ వోంట్ యాక్సెప్ట్ లాసెస్. దట్స్ హ్యూమన్ నేచర్ అండ్ సైకలాజికల్ నేచర్ యాక్చువల్లీ. అది వన్ షుడ్ ట్రై టు బిల్డ్ మోర్. సో అందుకోసం స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని మనం ఆల్వేస్ చెప్తాం. ఇక మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు మార్కెట్ వోలటాలిటీ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దనే మా సజెషన్. ఇన్ఫాక్ట్ 0 పొజిషన్ ఉన్న కూడా దిర్ ఇస్ నో హార్మ్. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ స్టేబుల్. అంటే లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మార్కెట్ ఉంది, మేబీ 100 years నుంచి. బట్ మనం ఉంటామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి టైంలో దెర్ ఆర్ ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ కి క్యాపిటల్ వైప్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ ట్రేడ్ అని సజెస్ట్ చేస్తాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. అంటే మేబీ మండే, ట్యూస్డే కూడా
ఒకసారి క్లారిటీ వచ్చినాక మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకున్నాక ఆల్వేస్ ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్ అందరికీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.